నేను నేర్పించేది ఒకటే, మీరు ప్రభువును నమ్మండి, ప్రభు వైపు తిరగండి, ప్రభువుకు మొరపెట్టండి, ప్రభువుకు సన్నిధిలో ప్రార్థించండి. వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకోండి, ఒంటరిగా మీరు ప్రార్థించండి. మీ లోకంలో ఏదైనా వేస్ట్ అవుద్దేమో కానీ ప్రార్థన వృధా కాదు. నువ్వు స్పెండ్ చేసిన నీ టైం అంతా ఎక్కడైనా వృధా, కానీ దేవుని సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం నీకెంతో మేలు, నీకెంతో దీవెన. మరి ముఖ్యంగా బైబిల్ చదవండి. ఈరోజు భక్తులు బైబిల్ చదవటం లేదు. బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో నువ్వు మాట్లాడుకుంటున్నావు. రాయబడిన వాక్యం మారదు. ఆకాశము భూమి గతించును కానీ నా మాట నిరంతరము నిలుచును అన్నాడు. కాబట్టి ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి. రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు, లేదా రోజు 4 అధ్యాయాలు చదవండి. ఒక సంవత్సరంలోగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ చదువు ముగించవచ్చు. వ్యక్తిగతంగా చదువుకోవటం, మోకాళ్ళ మీద బైబిల్ చదవటం ఉత్తమం ఏంటండి. మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ బైబిల్ పఠనం చదివిన వారందరూ స్థిరమైన భక్తి కలిగిన వారుగా ఉన్నారు. నా జీవితంలో నేను ఎమడకాలంలో నేర్చుకున్నా మోకరించి ప్రార్థించటం. ఇప్పుడు కూడా నేను మోకరించగలుగుతా, ఇప్పుడు కూడా నేను మోకరించి ప్రార్థించుకుంటా. ఇప్పుడు కూడా మోకాళ్ళు నొప్పి ఏంటో అని చెప్తారండి, మోకాళ్ళు నిలవలేకపోతున్నాం. సడలైన మోకాళ్ళను బలపరచమన్నాడు. ఆ బలం ఎక్కడుందంటే యెహోవా యందు ఆనందించటం వల్ల నీవు నూతన బలమో పొందుకుంటావు.